అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకలతో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ప్రకాశం బ్యారేజీకి నీటి ఉధృతి క్రమంగా తగ్గుతుంది. రామలింగేశ్వర నగర్లో వరద నీరు వెనక్కి వెళుతుంది. వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే నివాసాలు బయటపడుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతువరం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాలు, కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది. మండలంలోని ప్రధాన వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుమల శ్రీవారిని తోమాల సేవలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనిస్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు వేదాశ్రోతం అందజేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపురంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీల సందడి ప్రారంభమైంది. భారత క్రికెటర్లు సందడి చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా ఆటగాళ్లు నగరంలోని హోటల్ అలెగ్జాండర్కు చేరుకున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా క్రికెటర్లు అనంతపురానికి చేరుకుంటున్నారు. ఈ నెల 5 నుంచి భారత సి, డి జట్లు తలపడనున్నాయి. నిర్మల్ జిల్లాలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి పర్యటించారు. శ్రీ ముద్విరాజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కర్ర వినాయకుడికి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుంది. ఈ నెల 7న కొలువు తీరనున్న కర్ర వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రాలను ఏలేటి మహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిరాల సబ్స్టేషన్ దగ్గర ఉదయం జరిగిన లారీ బస్సు ప్రమాదం స్థలాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిశీలించారు. తన నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు రద్దు కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 560 రైళ్లను రద్దు చేశారు రైల్వే అధికారులు. మరో 182 రైళ్లను దారి మళ్లించారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రంలోగా ట్రైన్ సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తుంది. బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొంట, బీబీపేట్, సదాశివనగర్, తాడవాయి, రామారెడ్డి తదితర మండలాల్లో భారీ వర్షం పడుతుంది. కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతుంది. బీబీపేట మండలం జనగామ, మందాపూర్ గ్రామాల మధ్య ఉన్న ఎడ్లగట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోని గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7,58,260 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గోదావరి ముంపు ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.